ప్రభువులో బలపడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. చివరికి ప్రభువులోను ఆయన శక్తి యొక్క బలములోను బలపడుడి. మన స్వంత శక్తితో జీవితంలోని ప్రతి సమస్యను ఎదుర్కోవడం సాధ్యం కాదు. కొన్నిసార్లు మన బలం తగ్గిపోతుంది, మన మనస్సు నిరుత్సాహపడుతుంది. సమస్యలు పెద్దగా కనపడతాయి. అయితే దేవుని వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. మన బలం మనలో కాదు, కానీ ప్రభులో ఉంది. ప్రభులో బలపడడం అంటే కష్టాలు ఉండవని కాదు, కానీ కష్టాల మధ్య కూడా దేవుడు మనకు బలమిస్తాడు. ఆయన్ని నమ్మడంలో, ప్రార్థనలో, దేవుని వాక్యంలో, విశ్వాసంలో ఎప్పుడూ నిలిచి ఉండాలి. ఆయన శక్తి మన బలహీనతలో కూడా పనిచేస్తుంది. ఈరోజు మీరు బలహీనంగా ఉన్నా భయపడకండి, ప్రభువును ఆశ్రయించండి. ఆయన శక్తి మీకు సరిపోతుంది. ఆయనలో బలపడిన వారు ఏ పరిస్థితినైనా విశ్వాసంతో ఎదుర్కోగలరు. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మేము మా స్వంత శక్తిపై ఆధారపడకుండా ప్రభువులోనూ ఆయన శక్తి యొక్క బలంలోనూ బలపడే కృపను మాకు దయచేయండి. మా బలహీనతలో మాకు బలంగా ఉండండి. మా భయాన్ని తొలగించి ప్రతి పరిస్థితిని విశ్వాసంతో ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించండి. మా కుటుంబాలను, ఆరోగ్యాన్ని, పనులను మరియు భవిష్యత్తును మీ నమ్మకమైన చేతుల్లో అప్పగిస్తున్నాం. మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.